విజయవాడ నగరానికి గుండెకాయ వంటి బెంజ్ సర్కిల్లో కార్మికుల కష్టాలు అరణ్య రోదనగా మారాయి. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లేబర్ అమోనిటీస్ సెంటర్ కేవలం పేరుకే తప్ప కార్మికుల కనీస అవసరాలను తీర్చడంలో విఫలమైందని సిఐటియు నాయకులు మండిపడుతున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రతిరోజు వేలాది వాహనాలు తిరిగే ఈ కూడలికి మరో ముఖం కూడా ఉంది. పనుల కోసం తెల్లవారుజామున ఇక్కడికి చేరుకునే సుమారు 500 నుండి 1000 మంది భవన నిర్మాణ కార్మికులు. వీరి కోసం ప్రభుత్వం ఐఎల్ఏసీ సెంటర్ ను ఏర్పాటు చేసినప్పటికీ అది కేవలం ఒక ఖాళీ భవనంగానే మిగిలిపోయిందని సిఐటియు నాయకులు విమర్శిస్తున్నారు. నేడు ఈ సెంటర్ ను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోడిపూడి కాశీనాథ్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. వందలాది మంది వచ్చి ఈ అడ్డాలో తాగడానికి గుక్కెడు మంచినీరు లేకపోవడం, మహిళా కార్మికులకు కనీసం మరుగుదొడ్ల వసతి లేకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా తాము పోరాటం చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని, ఎండ తగలకుండా సరైన షెల్టర్ ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆకలి తీర్చుకోవడానికి అన్నా క్యాంటీన్ ఉంటే తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని కార్మికులు అధికారులకు విన్నవిస్తున్నారు. ఈ కార్మిక అడ్డ ఒక రకంగా పోల్చాలంటే ఇది మానవ సంత. ఈ మానవ సంత అని చెప్పనని ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండి ఉపాధి కోసం తమ సమయాన్ని వెచ్చించి ఉపాధి దొరక్క ఉసూరుమంటూ ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఈ కాలంలో ఉన్నాయి, ఈ అడ్డాలో ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్నాయి. అందుకనే ఒక పత్రిక రాసింది, బెంజ్ కంపెనీ అడ్డా అంటే ఇది మానవ సంత, కార్మిక అడ్డా కాదని చెప్పారండి. అది గుర్తుకొస్తా ఉంది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సంఖ్య వందల సంఖ్యలో ఉంటారు. ఈ వందల సంఖ్యలో ఉన్నటువంటి కార్మికుల్ని కనీసమైనటువంటి మినిమం ప్రొటెక్షన్, రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అందుకనే ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని చెప్పనేటువంటి పేరుతో ఇక్కడ పెట్టారు. మంచిదే, కానీ అందులో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటిది ఎమ్యూనిటీస్ లేవు. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సంఖ్యతో పోలిస్తే ఇది ఏమాత్రం కూడా చాలదు. అందుకని వాళ్ళు ఎండలో ఎండకుండా, వానలో తడవకుండా ప్రొటెక్షన్ కల్పిస్తూ, మరుగుదొడ్ల సదుపాయం లాంటిది కల్పిస్తూ, వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ల, వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి సౌకర్యాలకు సంబంధించినటువంటి కల్పనకి సంబంధించినటువంటి దరఖాస్తులు పూర్తి చేసుకోవటానిక ఒక